ఇప్పుడు వైఫ్ గాని హస్బెండ్ గాని ఇద్దరిలో ఒకళ్ళు ఎక్కువ ప్రేమ చూపించేసిన ఒకళ్ళు తక్కువ చూపించిన గొడవలు అవుతున్నాయి అనేసి, ఒకళ్ళు చూపిస్తున్నారు ఇంకొకళ్ళు చూపించలేకపోతున్నారు కదా. అంటే ఏ ఒక్క స్వభావం ఒకలా ఉండదు కదా. అంటే అది వాళ్ళ పెరిగిన పరిస్థితులు కావచ్చు, వాళ్ళ స్వభావం వాళ్ళ నేచర్ అట్లాంటిది అయినప్పుడు వీళ్ళు అలా ఉన్నారు కదా అని వాళ్ళు కూడా అలా పూర్తిగా మారిపోలేరు కదా. ఇప్పుడు ఒకళ్ళని బట్టి ఒకళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఒకళ్ళు ఒక అడుగు ముందేస్తే ఇంకొక అడుగు అట్లా చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఒక జాబ్ లో చేరతాం, జాబ్ లో చేరినప్పుడు మనం వెంటనే మనకు అన్ని తెలిసిపోవు కదా. మనం మెల్లిమెల్లిగా వర్క్ నేర్చుకుంటూ ఆ తర్వాత పై వాళ్ళు ఏమన్నా ఏమనుకోకుండా జాగ్రత్తగా తెలుసుకుంటూ వెళ్తాము. కానీ ఆ కష్టం మనం మ్యారేజ్ లో చూపియం. మ్యారేజ్ అనేసరికి ఏంటంటే అందరూ కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటారు. ఇది ఎందుకు, నేను పెళ్ళి అంటే నేను సుఖపడ్డం కోసం చేసుకున్నాను, వీళ్ళు నాకు చెయ్యాలి, నేను చెప్పినట్టు వినాలి అట్లా అనుకుంటారు. కానీ ఇనీషియల్ స్టేజెస్ లో ప్రతి వాళ్ళు కూడా దానికి కొంచెం కష్టపడాలి. అంటే కొంచెం వర్క్ చెయ్యాలి కదా. మనకి రిలేషన్స్ రెండు కొత్త ఫ్యామిలీలు యాడ్ అవుతున్నాయి. యాడ్ అయ్యేటప్పుడు మనం వాళ్ళకి ఎట్లా మనం ఈ రెండు ఫ్యామిలీస్ కి కూడా మనం మంచిగా కలుపుకుంటూ పోవాలి. సో అందుకు భార్య భర్త ఇద్దరు కూడా ఈక్వల్ గానే కృషి చేయాలి. అంటే ప్రేమ చూపించడం అనేది ఏంటంటే స్వభావంలో ఉంటుంది. అది కొంతమంది చూపించగలుగుతారు పైకి, కొంతమంది మనసులో ఉంటుంది. అది తెలుసుకోవాలి ముందు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కనుక అర్థం చేసుకుంటే అసలు అది పెద్ద సమస్య కానే కాదు.